హాయ్ అందరికీ. మరి చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా నేను చెప్పిన మసాలాలతో చేశారంటే సూపర్ ఉంటుందండి. మసాలాలు వేసుకోండి, చాలా బాగుంటుంది. దీనికైతే ప్రత్యేకమైన మసాలా కారం అయితే ఉంది. ఆ మసాలా కారం వేసుకున్నారంటే చికెన్ గ్రేవీ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ముందుగా అయితే ఇలా చికెన్ తీసుకుని 1 కేజీ, ఇందులో అయితే స్పూన్ సాల్టు, అలాగే స్పూన్ కారం, కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ చికెన్ అంతా కూడా ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక అరగంట పక్కన పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే టైం లేకపోతే అప్పటికప్పుడు చేసుకున్నా కూడా పర్వాలేదు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో అయితే ప్రత్యేకమైన మసాలా కారం ఉంటుంది. అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ఒక బాండే పెట్టుకుని అందులో అయితే సరిపడగా ఆయిల్ వేసుకుని, ఇదిగోండి ఇలా ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేడెక్కేలోపు 2 ఉల్లిపాయలు అయితే కోసుకుని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. మరి ఆయిల్ వేడెక్కింది కదా, ఇందులో కొంచెం జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా చేయండి. చికెన్ కర్రీ లొట్టలు వేసుకుంటే తినేస్తారు. ఇదిగోండి ఈ విధంగా వేగినాయి కదా, ఇప్పుడైతే మ్యారినేట్ చేసిన చికెన్ అంతా కూడా ఇందులో ఈ చికెన్ ఇలాగ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటే ఇందులో వాటర్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఇదిగోండి వాటర్ అనేది ఏమి వేయకుండానే ఇంత వాటర్ వచ్చింది కదా చికెన్లోంచి. ఇప్పుడైతే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ముక్కలో పట్టేటట్టు ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కారం తక్కువ వేసాం కదా ఇందులో. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేసుకుని మసాలాలు ప్రిపేర్ చేసేసి 3 లవంగాలు, అలాగే 3 యాలకులు, బిర్యానీ పువ్వు, అలాగే చెక్క, అలాగే 5 ఎండుమిర్చి, కొన్ని గసగసాలు, కొంచెం జీడిపప్పు, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా కూడా పర్వాలేదు. ఇదిగోండి ఇలా మసాలా పొడి చేసుకుని కర్రీలో వేసారంటే చాలా బాగుంటుందండి. అసలు ఇది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు, అంత బాగుంటుంది. ఇదిగోండి ఈ మసాలా అంతా కూడా పట్టేటట్టు మళ్ళీ ముక్కలకి ఇలా కలిపేసుకుని అయితే ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చికెన్ అంటే ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫంక్షన్లో కూడా ఎంత టేస్టీ ఉండదండి, అంత బాగుంది చికెన్ కర్రీ. ఇదిగో ఈ మసాలాలన్నీ కూడా ఇలా పట్టించేసాం కదా, ఇప్పుడు మూత పెట్టుకుని ఇదిగోండి ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకోవాలి. నేను చెప్పినట్టు ఈ మసాలా ఆడి కూరలో వేయండి, లొట్టలు వేసుకుంటూ తినేస్తారు, అంత బాగుంటుందండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా 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 రుచిగా ఉంటుంది. మరి మీకు నచ్చిందా? మరి నచ్చితే వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాగే చాలా చాలా మంచి వంటలతోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. మరి ఈ సండే స్పెషల్ మీరేం వండుకున్నారు? మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ వండాను నేను. ఇదిగోండి ఇప్పుడైతే భోజనం టైం అయింది కదా, ఈ చికెన్ గ్రేవీ కర్రీ వేసుకుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దండి, అంత బాగుంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.